కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఆగస్టు 7 నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ జన్మ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైన అంశాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. సంతాన సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు లాభిస్తాయి. సంతోషం కలిగి ఉంటారు. మీరు అనుకున్నటువంటి వ్యూహం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా అమలుపరిచి తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు. అధికారుల వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా అధిగమించగలుగుతారు. అసూయాగ్రస్తమైనటువంటి మనుషులు, అసూయాగ్రస్తమైనటువంటి సమాజం వల్ల కొన్ని లేనిపోయినటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. చెడుగా ప్రచారం చేయటం, మీ మీద నిందలు వేయటం ఇలాంటివి జరుగుతుంటాయి. వీటి వల్ల మీకేమీ నష్టం సంభవించదు. అలాంటి వాళ్ళతో మాట్లాడటం మానివేయండి. అలాంటి వాటిని పట్టించుకోవడం కూడా మంచిది కాదు, అనవసరం. అదేవిధంగా వ్యాపారపరంగా అభివృద్ధి చేయడానికి కొన్ని బ్రాంచీలను ఏర్పాటు చేయాలని చెప్పిన భావిస్తారు. వాటిని విజయవంతంగా మీరు చేయగలుగుతారు. బంధుత్వాలు, స్నేహాలు, చిన్ననాటి మిత్రత్వం, ఈ సెంటిమెంట్ అన్ని పక్కన పెట్టి ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వాళ్ళనే భాగస్వాములుగా ఎంచుకొని వాళ్ళ ద్వారానే బ్రాంచీల్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ విషయమై సొంత వాళ్ళని మీరు నెగ్లెక్ట్ చేశారు, ఆదరించలేదు అనేటువంటి విమర్శ వచ్చేటటువంటి అవకాశం ఉంది. వస్తాయి కూడా. అయితే గతంలో జరిగినటువంటి చేదనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని మీరు కొత్త నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే స్నేహధర్మంగా ఉండాలి. ఏదైనా అవసరమైతే సహాయం చేయాలి. అంతేగాని సామర్థ్యం లేని వాళ్ళని వ్యాపార సంబంధమైన విషయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళని కుర్చీలో కూర్చోబెడితే ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని మీరు ప్రాక్టికల్గా తెలుసుకోవడం వల్ల మీరు ఒక మార్పుల్ని చేయటం అనేది జరుగుతుంది. ఇతర భాషలు నేర్చుకోవాలనుకునేటువంటి కోరిక నెరవేరుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అదేవిధంగా కొంతమంది విషయంలో రివాల్వర్ లైసెన్స్ కోసం అప్లై చేస్తారు. ఆయుధాలకు సంబంధించినటువంటి అనుమతి కోసం అధికారులకి దరఖాస్తు చేయటం అనేది జరుగుతుంది. వివాహాల శుభకార్యాల విషయంలో మీ యొక్క అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమవుతాయి. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఈ వారం ఒక కొలిక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మానసికమైనటువంటి ఒత్తిడి, శారీరకమైనటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో అది తగ్గుతుంది. వేరే చోట మంచి ఉద్యోగం లభిస్తుంది. సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డుకి సంబంధించిన ప్రయత్నాలు సఫలం అవుతాయి. అందులో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు రిజెక్ట్ అయినటువంటి వీసా ఈసారి అనుకూలపడుతుంది. మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. దూర ప్రాంతాలు వెళ్ళి చదువుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ సమాజంలో కానివ్వండి మీ చేతనైనటువంటి సహాయం వాళ్ళందరికీ చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఏకాగ్రత కుదురుతుంది. భగవంతుడి మీద నమ్మకం మరింత రెట్టింపు అవుతుంది. ఈ నేపథ్యంలో దొంగ సామించను నమ్మి మోసపోయేటటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో తగిన జాగ్రత్త వహించండి. ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడాను ఈ శ్రావణ మాసంలో ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి. లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా అష్టమునికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయటం మరింత శ్రేయస్కరమైన విషయం.
మరింత శ్రేష్టమైనది. ఎందుకంటే లక్ష్మీతామర ఒత్తుతో దీపారాధన చేయటం అనేది చాలా మంచిది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ లక్ష్మీతామర ఒత్తులకి అంత ప్రాశస్త్యం ఉంది. ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.